హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మంచి హెల్దీ అయిన టేస్టీ అయిన ఫుడ్ని ప్రిపేర్ చేయబోతున్నాను. అదేంటంటే బీట్రూట్ పరాఠా. దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బీట్రూట్ని తురిమి పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి అందులో ఆయిల్ని కొంచెం వేసి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే 2 పచ్చిమిర్చిని కూడాను యాడ్ చేసుకొని రెండింటిని కూడాను బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నటువంటి బీట్రూట్ తురుముని వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అనేది ఉంటుంది మీరు లైక్ చేయటం ద్వారాగా. ఓకే, బాగా కుక్ అయింది కదా. ఇందులో మనం కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఇలా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత దీనిని గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వీట్ ఫ్లోర్ని 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం కుమిన్ పౌడర్ అలాగే సాల్ట్ అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నటువంటి బీట్రూట్ పేస్ట్ని కూడా వేసి వీటన్నిటిని కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా చపాతీ ముద్దలాగా ఎలా కలుపుతామో అలా కలుపుకొని దీనిపైన కొంచెం ఒక 1/2 స్పూను ఆయిల్ని పైన స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ని రాసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, గట్టిపడింది. మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా మళ్ళీ కలుపుకొని వీటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ముందుగా దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి తర్వాత చపాతీ చేసుకోవాలి. ఇలా చపాతీని అన్నిటినీ కూడాను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత చపాతీని వేద్దాము. స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి. ఇలా 1 నిమిషం పాటు కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పేసుకొని ఇప్పుడు దీనికి ఆయిల్ని స్ప్రెడ్ చేద్దాము. ఇలా 2 సైడ్లు కాల్చుకున్న తర్వాత దానిపైన ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి 2 వైపులా కూడాను పరాటాకి. చూడండి, ఇలా హెల్దీ అయిన అలాగే టేస్టీ అయిన బీట్రూట్ పరాటాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.